అందరికీ నమస్కారం. ఏమండో ఎప్పుడు పుట్టకే మేత వేయడం కాదు. అప్పుడప్పుడు మన మెదడుకి కూడా మేత వేయాలి. అలాంటి ప్రయత్నం ఒకటి చేద్దాం. అనగనగా ఒక రాజ్యంలో ఒక రాజు ఉండేవాడు. అదే రాజ్యంలో ఒక తెలివైన రైతు ఉండేవాడు. ఆ రాజ్యంలో కొద్ది రోజులుగా కరువు పట్టి పీడిస్తుంది. ఆ రైతు దగ్గర ఉన్న కోళ్ళు మొత్తం డే బై డే ఒకటొకటి కోసుకొని తినడం చేసేవాడు. చివరికి ఓన్లీ ఒక పుంజు మాత్రమే మిగిలింది. ఆ రైతుకు అప్పుడు ఒక ఆలోచన తట్టింది. ఈ పుంజుని ఇవాళ కోసుకొని తిన్నామంటే ఓన్లీ ఇవాళకి ఫుడ్ సరిపోతుంది. అదే దీన్ని రాజుకి ఇచ్చామంటే రాజు మెచ్చుకొని నాకు బహుమతి ఇస్తాడు. సో దాంతో నేను ఇంకా కొద్ది కాలం జీవనాన్ని గడపొచ్చు అనేసి నిర్ణయించుకుంటాడు. ఆ రైతు ఆ రాజు ఆస్థానానికి వెళ్ళి, రాజా, ఈ కోడి చాలా బాగుంది, ఇది చాలా గొప్పది, ఇటువంటిది మీ ఆస్థానంలో ఉండాలని మీకు తీసుకొని వచ్చాను అని చెప్తాడు. రాజు ఇంకా తెలివైనవాడు కనుక దానిని చూసి ఆ రైతుతో ఇలా అంటాడు: ఓకే షబాస్, ఈ కోడి చూస్తే చాలా బాగుంది. దీన్ని నీవు ఏం చేస్తావంటే దీనిని కోసి మా కుటుంబంలో ఎవరెవరికి ఏ ఏ భాగం పంచాలో ఆ భాగాన్ని సరిగా పంచు. అప్పుడు నీవు అనుకున్న విధంగా నీకు కావాల్సిన బహుమానాన్ని ఇస్తాను, లేదా నీ శిరస్సు ఖండించి కోటకు వేలాడదీస్తాను అంటాడు. అప్పుడు ఆ రైతు ఏం చేస్తాడు ఆలోచించాడు.